ఎప్పుడైనా టైం మీద ఇచ్చిందా? ఏమంటున్నారు ఊళ్ళో రైతులు? యాడ్ చేస్తున్నారేనా? యాడ్ చేస్తున్నారేనా? ఇంకో విషయం గురించి ఆసరా పెన్షన్ బీడీ కార్మికులైనా, బోధకాళ్ళు వాళ్ళైనా, ఒంటరి మహిళలైనా, ఎయిడ్స్ పేషెంట్లైనా, ఇలా వితంతువులైనా, వికలాంగులైనా, వృద్ధులైనా 2000 పెన్షన్ అంటే 2000 ఇచ్చినామా లేదా? మీకు ఒక విషయం యాడ్ చేస్తున్నా. మనం మొదటిసారి గెలిచినప్పుడు 200 పెన్షన్ను 500 పెంచి 1000 రూపాయలు ఇస్తామన్నాం. ఇచ్చినామా లేదా? రెండవసారి గెలిస్తే 2000 చేస్తామన్నాం. గెలిచిన తెల్లారి, గెలిచిన తర్వాత వచ్చిన నెలలో 1000 పెన్షన్ 2000 పడదా లేదా? వీళ్ళు ఏమన్నారు? ఎలక్షన్లు జరిగేటప్పుడు అవార్డు పెన్షన్ ఎంత అన్నారు? 2000 అన్నారు. అనగానే ఏమన్నారు ఈ రేవంత్ రెడ్డి గారు? ఇక మేము వస్తున్నాం కాంగ్రెస్ పార్టీ రాగానే 2004 ఎక్కరు. అయిందా? 4 అయిందా? మనం 1000 పెట్టడం గెలిచిన తెల్లార 2000 చేసి ఇచ్చినాం ప్రజలకు. కానీ వీళ్ళు గెలిచిన తెల్లార 2-4 అన్నారు. ఇచ్చిందా? 2-4 అంటే మాట తప్పింది. 10,000 రైతు బంధువులు 15,000 అన్నారు, మాట తప్పిండు. కరెంటు బిల్లులు కట్టద్దన్నారు, మాట తప్పిండు. బోనస్ ఇస్తామన్నారు, మాట తప్పిండు. ఇది మనం కొత్తగా అంటలేం. అవి మా అన్నయ్య యాడ్ చేస్తుండ్రు వైఎస్ఆర్సీపీ సార్. రుణమాఫీ గెలవంగానే డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షలు ఒక్కటేసారి మాఫీ అన్నారు. అయినా అదేవిధంగా అన్ని మాట్లాడకపోతే ఉంటారా? అడుగుతావో ఇప్పుడే అడుగుతా వాళ్ళు. నీకు కొత్తగా ఏం అడుగుతలేవు ఆయన. నువ్వే డేట్ చెప్పినావు. గెలవంగానే మళ్ళీ 4,000 ఇస్తాను. నువ్వు అన్నది యాడ్ చేస్తున్నాయి. గెలవంగానే కొత్తగా లోన్లు తెచ్చుకొని బ్యాంకులో లైన్ కట్టి 9 తారీఖు 2 లక్షలు మాఫీ అంటే నువ్వు అన్నదే యాడ్ చేస్తున్నాయి. గెలవంగానే 15,000 రైతు బంధు ఇస్తాను. నువ్వు అన్నదే యాడ్ చేస్తున్నాయి. గెలవంగానే 500 బోనస్ ఇస్తా వాటిని అమ్ముకో అంటే ఏమైనా ఈ బోనస్ అని నువ్వు అన్నదే నేను యాడ్ చేస్తున్నా తప్ప కొత్తగా అడుగుతున్నాడా? ఈ కొత్తగా అడుగుతున్న ఈ డేట్లు నేను కట్టినా. మీ హనుమంతరావు గారు అంటున్నారు హరీష్ రావు తొందరపడుతున్నాను. నేను తొందరపడలేదు, ప్రజలు అనుకున్నాను. నువ్వు పెట్టిన డేట్లే కదా ఇది. నేను ఇక్కడ డేట్ పెట్టినా? నువ్వే డేట్ పెట్టినావు. నువ్వు పెట్టిన డేట్ నీ యాడ్ చేస్తున్నా. ఆ సంగతి ఎంతో ప్రజల పక్షాన ప్రజలు మమ్మల్ని అడుగుమని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిండు. ఆ ప్రజల పక్షాన్ని నువ్వు యాడ్ చేస్తున్నావు నాయన. నువ్వు మాట తప్పింది మేమా నువ్వా? ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలి. అందువల్ల ముందుగానే